నమస్తే. శ్రీలంక ఒక బ్యూటిఫుల్ ఐలాండ్. అక్కడ రామాయణానికి సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయట కదా. మనం వెళ్ళి చూద్దాము, ఎలా ఉంటుందో ఏమో. ఆ ఫీల్ మనము దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్గా చూడొచ్చు అని అంటున్నారు మనతో పాటు ఉన్న సేల్స్ హెడ్. సో అసలు శ్రీలంకకు టూర్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ప్రత్యేకమైన ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఎన్ని రోజులు మనం టైం స్పెండ్ చేస్తే కంప్లీట్గా శ్రీలంక అంతా కూడా చుట్టి రావచ్చు, అక్కడ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకెళ్ళిన తర్వాత ఏమేం ప్రదేశాలు మనతో విజిట్ చేయిస్తాయి, అండ్ వాళ్ళు మనకిచ్చే సౌకర్యాలు సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేను ఇంతకుముందు చెప్పినట్లు శ్రీలంక అవునండి, చాలా బ్యూటిఫుల్ దీవి, చాలా టెంపుల్స్ ఉంటాయని అంటూ ఉంటారు. అండ్ మనకు శ్రీలంక అనగానే గుర్తుకొచ్చేది రావణుడు, అలాగే రామాయణానికి సంబంధించిన కథ, ఇతిహాసాలు అక్కడ అవన్నీ ఉన్నాయా, లైవ్గా చూడొచ్చా అని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మరి ఎవరైతే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ హిస్టరీకి సంబంధించి అన్ని వాళ్ళకి చూపించడానికి టైం సరిపోతుందా, ఎంత టైం మనం కేటాయించాల్సి ఉంటుంది, అండ్ అంత టైం కేటాయించిన తర్వాత ఇది మన బడ్జెట్లో రాకపోతే ఎలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ బడ్జెట్ వైజ్గా కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది అసలు? సో మీరు అన్నట్టు శ్రీలంక అనగానే మనకి గుర్తొచ్చేది రామాయణంలో ఉన్నటువంటి ప్రదేశం. అంటే సీతమ్మ వారిని రావణాసుడు అపహరించి తీసుకొని వచ్చి తన లంకలో ఉంచుకున్నారు. అక్కడి నుంచి మన రాముల వారు రావడం, తర్వాత రావణ సంహారం చేయడం, అమ్మవారిని తీసుకెళ్ళి, ఇవన్నీ కూడా మనకి ఇంకా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. సో వాటికి సంబంధించిన గుర్తులు మనకి శ్రీలంకలో ఉన్నాయి. సో ఇవి చూపించడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 5 nights 6 days ప్యాకేజ్ కూడా కేవలం 59,000లోనే. సో ఈ 59,000 మనకి అన్ని కూడా ఫ్లైట్ టికెట్స్, హైదరాబాద్ నుంచి కొలంబోకి ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, హోటల్ అకామిడేషను, తర్వాత మనము ఈ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కలగలిపి మనకి ఈ 59,000లోనే కంప్లీట్ ప్యాకేజ్ వస్తుంది. ఈ 59,000లోనే కంప్లీట్ ఈ ప్యాకేజ్ అంతా కూడా మనం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. సో దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అండి, మనకి కొలంబోలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కొలంబో నుంచి బయలుదేరి మొట్టమొదటి డెస్టినేషన్ మనము ట్రింకోమలి వెళ్తామండి. ట్రింకోమలి ఎందుకంటే ట్రింకోమలిలో మనకి శక్తిపీఠం ఉంది. మనకి శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి మొట్టమొదటి శక్తిపీఠం మనకి శ్రీలంకలో ఉంది. మనకి లంకాయం శాంకరీదేవి అని మనకి అష్టాదశ శక్తిపీఠాలు మనం స్టార్ట్ చేస్తాం. అటువంటి శక్తిపీఠం మనకి శ్రీలంకలో ఉంది. సో యాక్చువల్గా అది ఉన్నది మనకి తిరుకోనేశ్వరం టెంపుల్ అంటారు. అంటే అక్కడ శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. సో మొట్టమొదటి అక్కడికి వెళ్తాం. ఈ వెళ్ళే దారిలోనే మనం రామాయణానికి రాముల వారికి సంబంధించిన 2 శివాలయాలు కూడా మనం దర్శనం చేస్తాం. ఒకటి మునీశ్వరం టెంపుల్, తర్వాత మన్వారి టెంపుల్ అన్నీ కూడా. ఈ 2 కూడా రాముల వారు ప్రార్థన చేసినటువంటి, తర్వాత రాముల వారు ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం మనల్వారిలో. సో అది కూడా దర్శనం చేసుకొని మనం మొదటి నైట్ మనం ట్రింకోమలికి దగ్గరలో ఆగుతాం. ఆగి మన సెకండ్ డే రోజు మనం అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడే రావణ హాట్ వెల్స్ అని ఇంకొక హిస్టారికల్ ప్లేస్ ఉంది. అంటే అక్కడ మనకేంటంటే మనకి రామేశ్వరంలో 21 బావులు ఎట్లయితే ఉంటాయో అలానే మనకి 7 బావులు ఉన్నాయి అక్కడ రావణ హాట్ వెల్స్లో. అంటే అంత పెద్ద ఉండవు, చిన్న మనకి మన మడుగుల్లాగా ఉంటాయి అవి. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి మన హ్యూమన్ బాడీకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న వాటర్ తెలుస్తుంది అన్నమాట. అక్కడ 7 రకాల టెంపరేచర్స్ ఉంటాయి వాటిల్లో. దానికి ఒక హిస్టరీ ఏంటంటే రావణాసురుల వారు వాళ్ళ తల్లి అంత్యక్రియల కోసం ఆ బావులను తవ్వుతారని. సో వాటికి సంబంధించిన ఆ గుర్తులు అక్కడ ఉన్నాయి. తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి మనకి శ్రీలంక వచ్చేటికి ఎక్కువగా బుద్ధిజం ఎక్కువ ఉంటుందండి. 90% బుద్ధిస్ట్ పీపుల్ అక్కడ. సో అక్కడి నుంచి బయలుదేరి డంబోలలో గోల్డెన్ టెంపుల్ అని ఉంది, గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని. ఆ బుద్ధుడి యొక్క ఫోటోస్టాప్ చూసుకొని అక్కడ బయలుదేరి క్యాండీ వస్తాం. క్యాండీలో నైట్ స్టే చేస్తాం. అంటే సెకండ్ డే నైట్ మనం క్యాండీలో ఉంటాం. ఆ క్యాండీ ఏంటంటే కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సిటీ. మనకి ఎక్కడైనా కానీ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉంటాయి. మనకి రామప్ప టెంపుల్ ఉంది, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అది. కానీ క్యాండీ మొత్తం వరల్డ్ హెరిటేజ్ సిటీ, అంత అద్భుతంగా ఉంటుంది. హిల్ స్టేషన్. దానిలో అక్కడ మనకి టూత్ రిలిక్ టెంపుల్ అని ఉంది.
ఆ టూత్రిలింక్ టెంపుల్ ఏంటంటే మనకి అష్టాశక్తి పీఠాలు ఎట్లాగైతే అమ్మవారి అవశేషాలు అట్లానే బుద్ధుడి అవశేషం పన్ను ఉంది అక్కడ. సో ఆ పన్నుని దర్శనం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్న బౌద్ధ మత అందరూ కూడా కంప్లీట్గా అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటారు. సో అది కూడా చాలా చాలా అందంగా ఉంటుందండి. ఆ టెంపుల్ అంటే యాక్చువల్గా అది ఒక రాజు ప్యాలెస్. ఆ రాజు ప్యాలెస్లో ఆ పన్ను నుంచి దానికి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నీ కూడా. ఓకే. సో ఆ టెంపుల్ చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనకి రాంబోడా హనుమాన్ టెంపుల్ అని ఉంది. అంటే అక్కడ స్వామివారిది 18 అడుగుల విగ్రహం ఉంది. మన చిన్మయ మిషన్ వాళ్ళు దాన్ని చక్కగా అద్భుతంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి చూస్తే ఒకవైపు మనకి ఆంజనేయ స్వామి వారు పడుకున్నట్టు పర్వత శ్రేణులన్నీ ఉంటాయి అట్లాగా. సేమ్ అసలు ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారన్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి బయలుదేరి అశోకవనంకి వెళ్తామండి. అశోకవనంలో మనకు అందరికీ తెలిసిందే సీతమ్మ వారిని రావణాసుడు అశోకవనంలో ఉంచారు అని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్లేస్లో 2 రామాలయాలు వాళ్ళు నిర్మించారు. సో అది చూసుకొని అక్కడే హనుమంతవారి పాదముద్ర ఉంది. హనుమంతవారు దిగినప్పుడు ఆ పాదం ముద్ర ఏర్పడింది అక్కడ. ఆ పాదముద్ర కూడా దర్శనం చేసుకుంటాం. ప్లస్ ఈ ఏరియా అంతా కూడా అండి కంప్లీట్ హిల్ స్టేషన్, నువ్వార్ ఎలియా అంటారు. ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన తేయాకు తోటలు, లేక్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మనం వెళ్ళి వచ్చేటప్పుడు కనపడతా ఉంటాయి. ఓకే. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొలంబో వస్తాం. కొలంబో కూడా అంతే మోడర్న్ సిటీ. సో అక్కడి నుంచి బయలుదేరి బెంతోట అని ఒక బీచ్ సిటీ ఉంది. ఆ బీచ్ సిటీకి వెళ్తాం. ఆ బీచ్ అందాలన్నీ తీసుకుంటాం. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా మనకి డివోషనల్ అండ్ ఈ సైట్ సీయింగ్ నేచర్ ఇది. అలాంటి ఇప్పుడు శ్రీలంక వెళ్తున్న బీచ్ కావాలి, ఎందుకంటే ఐలాండ్ కాబట్టి. ఎందుకంటే బెంతోట అనే ఏరియాకి వెళ్తాం. అక్కడ బీచెస్ అవి చూసుకుంటాం. తర్వాత కొలంబో వస్తాం. కొలంబోలో ఇంకొక అద్భుతమైన ఆలయం ఏంటంటే విభీషణ్ వారి టెంపుల్ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే, చిరాయు అని చెప్పేసి. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని చక్కగా మళ్ళీ బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. వీటన్నిటికీ 5 nights 6 daysలోనే చక్కటి ప్లానింగ్ చేసి ఇచ్చింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. అంటే మనము అమ్మవారి శక్తిపీఠం దగ్గర 1 night ఉంటాం, క్యాండీలో 2 nights ఉంటాం, కొలంబోలో 2 nights ఉంటాం. ఇవన్నీ తిరుగుతా రాముల వారిని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటా, అలానే కొలంబో యొక్క అందాలు చూసుకొని 6 రోజుల్లో మనం బ్యాక్ వస్తామండి. అంత చక్కటి ప్యాకేజ్ ఇది. ప్లస్ మనకి 1.5 hour ఫ్లైట్ కూడా, చాలా తక్కువ టైం, చాలా తక్కువ. మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే లోపు మనం ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్తాం. ఓకే. సో ఇక్కడ కూడా మనకి టైం లాగ్ ఏమి ఉండదు, వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా టైం కలిసి వస్తుంది. అట్లా మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం, మనం వచ్చేప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తాం. కాబట్టి టైం మెటిక్యులస్గా వర్కౌట్ అవుతుందండి అక్కడ. ఓకే సార్, అట్లా ఉంటుంది. ప్లస్ అలానే ఎవరైతే కస్టమైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చక్కటి కస్టమైజ్ ప్యాకేజ్ ఇస్తాం. ఇవే కాకుండా ఇంకా మేము శ్రీలంకలో ఇంకా ఉండాలి, ఇంకొన్ని చూడాలనుకున్న వాళ్ళందరికీ కూడా మనం కస్టమైజ్ ప్యాకేజ్లో చేసుకుని వస్తామండి. ఓకే. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేసుకోవచ్చు అండి. ఓకే సార్. నిజంగా వ్యూవర్స్కి ఎలా కావాలో అలా డిజైన్ చేస్తూ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఇస్తూ అండ్ మీరు రెగ్యులర్గా ఉండే ప్యాకేజెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీలంకకి సంబంధించిన టూర్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బడ్జెట్లో మా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా శ్రీలంక టూర్ ప్యాకేజెస్కి సంబంధించి కావాలి అని అనుకున్నట్లయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి బడ్జెట్ ప్లాన్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అండ్ మనకు ఇంకా కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి, నేను ఇంకా కంప్లీట్గా శ్రీలంకలో ఉన్నవన్నీ కూడా చూడాలి అని అనుకున్నట్లయితే కస్టమైజ్డ్గా కూడా వాళ్ళు ప్యాకేజెస్ డిజైన్ చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.